జై శ్రీమన్నారాయణ. ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామాలు స్తోత్రాలు దాంట్లో ఇది మూడవ భాగం అండి. ఇందులో 53 నుంచి 80 వరకు శ్లోకాలు, వాటి అర్థము తాత్పర్యము తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని శ్లోకాలు. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ సోమాపామృతపస్సోమ పురజిత్పురసత్తమ వినయో జయత్సత్యసంధో దాసార్హ సాత్వతాం పతి జీవో వినయిత సాక్షి ముకుందో మితవిక్రమ అంభో నిధిరనంతాత్మా మహోదధీశయోంతక అజో మహార్హ స్వాభావ్యోజితా మిత్రప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదశ్రీ దశాదక్షో త్రిమహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవింద శుషేణ కనకాంగది గుహ్యోగభిరోగహనో గుప్తశ్చక్రగదాధర వేదస్వాంగో జితకృష్ణో దృఢసంఘర్షణోచ్యుత వరుణో వారుణో వృక్షపుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతిసత్తమః సుధన్వా కన్నపరుషర్దారుణో ద్రవిణప్రదః దివశృక్ సర్వదృక్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామాసామగస్సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాచకృత్సమత్సాంతో నిష్ఠా శాంతిపరాయణః శుభాంగశాంతిదస్రష్టా కుముదకులేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృతాత్మా సంక్షేప్త శ్రేమకుచ్చివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వచ్ఛస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వతః సక్షురణీశ శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనः అర్చిస్మానక్షిత కుంభో విశుదాత్మా విశోదనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మితవిక్రమः. ఉత్తరః అంటే అందరిలోకి చాలా ఉత్తమమైన వాడు, అందరికంటే అధికుడైన ఉత్తముడైన వాడు, ఉత్కృష్టుడు. అంటే గొప్ప వాడని. గోపతి అంటే గోవులను రక్షించేవాడు, గోపాలకృష్ణుడు. అప్పుడు గోవర్ధనగిరికి ఎత్తి కృష్ణావతారంలో గోవుల్ని గోపికల్ని గోపాలకుల్ని ఎలా రక్షించాడో ఆయన గోపాలకుడు. గోపతి అంటే గోవులను పాలించేవాడు, రక్షించేవాడు. గోప్త అంటే సర్వులను రక్షించేవాడు, అంటే అందరినీ కూడా అన్ని భూతాలను, సమస్త భూతాలు అంటే సమస్త ప్రాణులను రక్షించేవాడు. జ్ఞానగమ్య అంటే జ్ఞానం చేతనే తెలియబడేవాడు, అంటే జ్ఞానం చేత పొందేవాడు. జ్ఞానాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందేవాడు, ఇట్లాగనమాట. పురాతన సృష్టికి పూర్వమే ఉన్నవాడు, పురాతనుడు అంటే అతి ప్రాచీనుడు. భూతభృత్ అంటే శరీరాలను ఉత్పన్నం చేసే పంచభూతాలను పోషించేవాడు, అంటే ప్రాణతత్వ స్వరూపుడై భూతాలను శరీరంలో ప్రతిష్ఠించి వాటిని పోషించేవాడు. భోక్త అంటే అనుభవించేవాడు, అంటే ఈ శరీరం ఉన్న జీవుడు పరమాత్మనే, ఆ పరమాత్మగా ఉండే శరీరాన్ని అనుభవించేవాడు. కపీంద్ర అంటే వానరులకు ప్రభువైన వాడు, అంటే శ్రీరామచంద్రుడు, వరాహస్వామి, సూర్యభగవానుడు, ఆంజనేయ స్వామి, ఇలాగా నానా అర్థాలు వస్తాయి కపీంద్ర అంటే. భూరి దక్షిణ అంటే యజ్ఞ సమయంలో విశేషంగా దక్షిణలిచ్చువాడు. భూరి దక్షిణ అంటే ఏంటి? ఘనమైన దాన ధర్మాలు, గౌరవ పురస్కారం ప్రసాదించేవాడు, అంటే భక్తులకి వాళ్ళ యజ్ఞాలు చేస్తే వాళ్ళ కోరికలన్నీ తీర్చేవాడు. సోమపహ అంటే యజ్ఞాలయందు యజింపబడిన దేవతల రూపంలో సోమరసాన్ని పానం చేసేవాడు, అంటే యజ్ఞాన్ని మనం పిలుస్తాం కదా, యజ్ఞాల్లో ఆవాహన చేస్తాం కదా, విష్ణువుని యజ్ఞపురుషుడిగా అందరినీ పిలుస్తాం కదా, ఆ యజ్ఞానికి సంబంధించిన దేవతగా సమర్పించబడిన సకల ఆహుతులను స్వీకరించేవాడు. అమృతపహ అంటే శ్రీహరి, సదాయోగి, యోగీశ్వరుడు.
అమృతప అంటే ఆత్మానంద రసంని అనుభవించేవాడు. అమృతం అంటే అమృతమే కాదు, ఈ దేవతలు తాగితే అది సురులకి మృత్యుభయం ఈ అమృతం తాగితే. అందుకనే కానీ ఈ అమృతాన్నే ఈయన అనుభవించేవాడు. అమృతాన్నే ఈయన ఆత్మానంద రూపంలో అనుభవించేవాడు. సోమః అంటే చంద్ర రూపంలో ఔషధులు. సోముడు అంటే చంద్రుడు. చంద్ర రూపంలో ఔషధాలను పోషించేవాడు. ఈ క్షీరసాగరంలోంచి పుట్టాడు అంటే లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడు కింద సమానము. పురజిత్ ఒక్కడే అనేక మందిని ఎదిరించి జయించగలిగిన వాడు. పురుషత్తమ, పురు అంటే అనేక లేక బహు, సత్తమ అంటే సజ్జనుడు. పురుషత్తమ అంటే ఉత్తమంలోకి ఉత్తమములైన వాడు. వినయ అంటే దుష్టులను దండించి వినయంగా ఉండేవాడు. ఎంత యుద్ధం చేసి ఎంత పరాక్రమం ఉన్నా కానీ వినయంగా ఉండేవాడు. జయ అంటే సర్వులను జయించి వశపరుచుకునేవాడు. సత్యసంధ అంటే సత్య సంకల్పము సత్యవాకులు కలిగినవాడు. దాసార్హ అంటే దాసార్హుడు అనవాని వంశంలో పుట్టినవాడు. దాస అంటే దానము, అర్హ అంటే అర్హుడు. అంటే దానముకు అందుకొనుటక్కడ అర్హుడు కలవాడు. ఇలా కూడా మనకి వస్తాయి. అందులో ఆ దాసార్హ వంశంలో పుట్టినవాడు అని కూడా, అంటే దాసార్హ యాదవ్ వంశం వర్గానికి చెందినవాడు అని కూడా అర్థము. సాత్వతాంపతి అంటే యదుకులమునకు ప్రభువు. సత్తత్వం అంటే సత్యనిష్ఠులు. సాత్వతాంపతి. జీవ అంటే జీవుడు, ప్రాణి. వినయిత సాక్షి భక్తులందు వినయంగా ఉండువాడు. ముకుంద ముక్తిని నొసగించేవాడు, ముక్తిని పొందించేవాడు, ముక్తిని ప్రసాదించేవాడు. అమిత విక్రమ అంటే అపరిమితమైన పరాక్రమం కలిగినవాడు. అంభోనిధి, అంభం అంటే జలము, అంభోనిధి అంటే సముద్రం అని అర్థం. సముద్రము వంటి వాడు మహావిష్ణువు. అంటే సరసాం అస్మి సాగర అన్నారు భగవద్గీతలో. అంటే జలాశయంలో ఆయన సముద్రం అంటే వాడు. సముద్రము పెద్ద పెద్ద మహాసముద్రాలు ఇవన్నిటికంటే చాలా, జలాశయాలు అన్నిటికంటే చాలా పెద్దవన్నమాట. అలాంటి వాడిని నేను అని ఆయన చెప్పాడు. అంభోనిధి అంటే సముద్రము లాంటివాడు. అనంతాత్మ అంతములేని ఆత్మ స్వరూపుడు, అనంతమైన ఆత్మ స్వరూపుడు. మహాదధీశయ అంటే వైకుంఠమునందు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించేవాడు. అంటే మహోదధి అంటే ప్రళయకాలంలో సర్వ జగత్తు జలమయమైపోయిన ఆ అపారమైన అనంత జల సముద్రంలో నీళ్ళల్లో ఆయన శేషతల్పం మీద శయనించేవాడు. అంతకః అంటే ప్రళయకాలంలో సర్వము అంతం చేసి తనందు లయం చేసుకునేవాడు. అజహ అంటే పుట్టుక లేనివాడు, జరామరణాలు లేనివాడు, మళ్ళీ చావడం పుట్టడం లేనివాడు. మాహార్హ విశేష పూజకు అర్హుడైన వాడు, అంటే మహాపూజనీయుడు. స్వాభావ్య నిరంతరము స్వరూప జ్ఞానంతో విరాజిల్లేవాడు, అంటే శాశ్వతమైన సిద్ధి కలిగించేవాడు, స్వయం ప్రకాశుడు. జితమిత్ర అంటే శత్రువులను జయించేవాడు. అంటే మిత్రులు కానీ వాళ్ళు ఎవరు శత్రువులని జయించిన వాడు. ప్రమోదన సదా ఆనందమునందు ఉండేవాడు. ఎప్పుడు ప్రమోదంగా అంటే ఆనందంగా ఉండేది. ఈ ఆనందం అనేది చాలా రకాలు. ఆనందం, మోదం, అమోదం, ప్రమోదం, సమ్మోదం, పరమానందం, బ్రహ్మానందం అని రకరకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నిరంతరము అలా ఉండేవాడు అనమాట. సదా ఆనంద రూపుడుగా ఉండేవాడు. ఆనంద ఆనందమే తన స్వరూపంగా కలవాడు. నందన సర్వులకు ఆనందాన్ని కలిగించేవాడు. అక్షయమైన ఆనందాన్ని ఆయన తలుచుకుంటే చాలా అక్షయమైన ఆనందాన్ని మనకి కలగజేసేవాడు. నంద విషయ సంబంధమై సుఖమునకు దూరుడు. అంటే
అన్ని విధాల సమృద్ధి కలవాడు, అపరిమితమైన భోక్తల చేతను భోగ్య వస్తువుల చేతను అన్నిట్లో సమృద్ధిగా ఉండేవాడు. సత్యధర్మ స్వరూపుడు. త్రివిక్రమ అంటే త్రివిక్రమ అంటే 3 అడుగులతోటే మొత్తం ముల్లోకాలను వ్యాపించిన వాడు త్రివిక్రముడు అన్నమాట. 3 అంటే 3 లోకాలతోటే ఆ 3 అడుగులతోటే మొత్తం అంతా కూడా వ్యాపించిన వాడు. అంటే సృష్టి స్థితి లయలకు ఆయన వల్లనే సృష్టి స్థితి లయలు అన్నీ కూడా జరుగుతున్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ కూడా త్రిగుణాలు ఇవన్నీ కలిగిన వాడు. మహర్షి కపిలాచార్య అంటే వేదవిధుడైన కపిలమునిగా అవతరించిన వాడు. కృతజ్ఞ సృష్టికర్త రెండును తానైన వాడు. కృతం అంటే చేయబడినది అనగా కార్యరూపంలో ఈ చరాచర జగత్తు అంతా కూడా చేసినవాడు. మేదినీపతి అంటే భూదేవికి భర్త అయినటువంటి వాడు. త్రిపద 3 పాదాలతో సమస్తాన్ని కొలిచినవాడు అంటే వామన అవతారం అని అర్థం. త్రిపద అంటే త్రిదశాధ్యక్ష అంటే జీవులను అనుభవించి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో సాక్షి అయినటువంటి వాడు. అంటే ఎప్పుడూ కూడా అంటే అన్ని కాలాల్లో కూడా 3 దశల్లో కూడా అందరినీ కూడా వ్యాపించి మొత్తం అంతా కూడా చూసేవాడు. మహాశృంగ అంటే ప్రళయకాల సాగరంలో ఈ నావ తిప్పించారు కదా, నావను ఆ పెద్ద పడవని అదేంటి మత్స్యావతారంతో ఆ పడవనంతా తీసుకుని ఆ ప్రళయంలోంచి తప్పించినవాడు. నావను గొప్పదైన తన కొమ్మున మత్స్యానికి ఒక పెద్ద కొమ్ము ఉందనమాట. ఆ బంధించి సత్యవ్రతుడిని అతని అనుచరులైన ఋషులని అందరినీ కూడా ప్రళయంలోంచి రక్షించిన వాడు. అందుకని మహాశృంగ అంటే కొమ్ము. ఆ పెద్ద మత్స్యావతారంలో పెద్ద కొమ్ము ఉందనమాట. ఆ కొమ్ముతోటి ఆ పెద్ద నావని రక్షించినవాడు. కృతాంతకృత్ మృత్యువుని ఖండించినవాడు అంటే మృత్యువుని శాసించినవాడు. కృతులు అంటే జీవులు చేసిన ఆ పాపపుణ్య కర్మలు వాడిని అంతకృత నాశనం చేసి తన సాయుధ్యాన్ని అనుగ్రహించేవాడు అంటే మృత్యువుని కూడా శాసించేవాడు. మహావరాహ అంటే మహిమగల వరాహమూర్తి, ఆదివరాహమూర్తి, శ్వేతవరాహమూర్తి ఆయన మహావరాహ. గోవింద అంటే గోవులను ఆనందాన్ని ఇచ్చువాడు, భూమికి ఆధారమైన వాడు గోవింద అంటే. సుషేణ శోభనమైన సేన గలవాడు. కనకాంగది సువర్ణమైన, కనకం అంటే బంగారం వంటి భుజకీర్తులుగా సువర్ణమయమైన భుజకీర్తులు కలవాడు. గుహ్య అంటే హృదయ గుహలో దర్శించదగినవాడు. అంటే మనం మనసుతోటి ఆయన్ని దర్శించుకోవాలి. అంటే ఆయన జపం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆయన్ని మన మనసులో చేసుకుంటే ఎప్పుడు కూడా నిష్టగా చేసుకుంటే ఆయన తిష్టగా ఉంటాడు. మన తిష్ట అయిపోయి మన గుండెల్లోనే ఉంటాడు, మన మనసులోనే మనకి మన హృదయ గుహలో ఉంటాడు. ఆయన అలాగ దర్శించుకొని వచ్చు మనము. గభీర అంటే జ్ఞానము, ఐశ్వర్యం, ధర్మము, యస్యము, వైరాగ్యము ఇలా మహేశ్వరాలు అన్నిటికడ ఉన్న ఈ షట్ ఐశ్వర్య సంపన్నుడు అనమాట. ఇవన్నీ కూడా వ్యాపించిన గభీరుడు. ఇవన్నీ అంటే అన్నీ ఉన్న అంటే ఇవన్నీ మొదలైన వాటికి గంభీరంగా ఉండేవాడు. గహన సులభంగా గ్రహించడానికి వీలు కానివాడు అంటే తొందరగా మనం గ్రహించలేము ఆయన్ని. గుప్త నిగూఢమైన ఉనికి గలవాడు. గుప్తం అంటే రహస్యం, నిగూఢంగా ఉండేవాడు. చక్ర గదాధర అంటే సుదర్శన అనే చక్రం ఆయనకి, కౌముది అనే గద ఉంటుందన్నమాట. అవి రెండునే ధరించిన వాడు. వేద అంటే సృష్టి చేయువాడు. స్వాంగ సృష్టి కార్యాలు నిర్వహించడానికి అవసరమైన సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు. అజిత ఎవరికి తల ఒగ్గనివాడు అంటే జయశీలుడు, సమస్తం తానే అయినందువల్ల ఎవరికి విశ్వానికి తల వంచనివాడు. కృష్ణ అంటే నల్లని దేహం కలవాడు, నీలమేఘశ్యాముడు. దృఢ అంటే చాలా
దృఢంగా చలించని స్వభావం కలిగినవాడు, స్థిరంగా ఉండేవాడు. సంఘర్షణోచ్యుత, విశ్వమంతా కూడా ప్రళయంలో కదిలిపోయినా తను ఏ విధమైన పరిణామము చెందనివాడు, ఎటువంటి మార్పులు లేనివాడు. వరుణ, తన కిరణాలను ఉపసంహరించుకొని సాయంకాల సూర్యుడు వరుణ అంటే. వృక్ష, భక్తులకు అనుగ్రహ ఛాయ అందించాడు. వృక్షం వల్ల మనకేంటి, ఛాయ అంటే నీడ వస్తుంది. అట్లాగా మన భక్తులందరికీ కూడా విష్ణుమూర్తి తన వృక్షంలాగా ఒక నీడని కల్పించేవాడు, మన్ని బాధల నుంచి తప్పించేవాడు అని అర్థం. పుష్కరాక్ష అంటే ఆకాశమంతా కూడా, పుష్కరాక్ష అంటే వృక్ష అంటే భక్తులు అనుగ్రహించేది, పుష్కరాక్ష అంటే ఆకాశమంతా కూడా వ్యాపించిన వాడు. పుష్కరం అంటే పద్మం, అక్షులు అంటే కన్నులు, అంటే మొత్తం అంతా కూడా కన్నులు గలవాడు, పద్మాల వంటి నయనాలు కలవాడు. మహామనాహ, గొప్ప మనసు కలవాడు. భగవాన్, భగమను 6 లక్షణాలు సమగ్రంగా కలిగినవాడు. ఏంటి 6 లక్షణాలు? ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రియ, జ్ఞానస్య, వైరాగ్య, ఇవన్నీ కూడా పుష్కలమైన ఐశ్వర్యము, ధనము, కీర్తి ఇవన్నీ కూడా కలిగిన లక్షణాలు కలిగిన వాడు. భగహ, ప్రళయ సమయంలో తన విభూతుల్ని పోగొట్టేవాడు. ఆనంది, అంటే ఆనందంను నొసంగువాడు. వనమాలి, వైజయంతి అను వనమాలను ధరించినవాడు. హలాయుధ, హలం అంటే నాగల్ని ఆయుధంగా కలవాడు. ఆదిత్య అంటే అదితి యొక్క కుమారుడు వామనుడు అని కూడా వస్తుంది. జ్యోతిరాదిత్య, సూర్యుని అందు తేజోరూపంగా భాసిల్లేవాడు. సహిష్ణు అంటే సుఖదుఖాలను, శీతోష్ణాలను, మాన అవమానాలను మొదలవన్నీ కూడా ద్వంద్వస్థితిని నిగ్రహించేవాడు, అంటే రెండింటిని కూడా సమానంగా చూసేవాడు. గతి సత్తమహ, సర్వులకు గతి అయిన వాడు మహావిష్ణువు. సుధన్వ అంటే సారంగధను అనే గొప్ప ధనస్సును, సారంగం అనే పెద్ద ధనస్సును, గొప్ప ధనస్సును ధరించినవాడు విష్ణుచాపం. ఖండపరుష, శత్రువులను ఖండించినట్టు గొడ్డల్ని ధరించేవాడు. పరుషం అంటే గొడ్డలి. దారుణ, దుష్టులైన వారిని భయంను కలిగించువాడు. ద్రవిణప్రద, భక్తులకు కావలసిన సంపదలను ఇచ్చేవాడు. ద్రవిణప్రద అంటే ధనమునిచ్చేవాడు. దివిసృక్ అంటే, దివి అంటే ఆకాశం, స్వర్గలోకము. సృక్ అంటే సృజించిన, అంటే తాకినవాడు, అంటే ఆకాశాన్ని తాకినవాడు, పరమ ఉన్నతుడైన వాడు. సర్వదృక్ అంటే అన్నిటినీ చూసేవాడు, దిక్కులా చూసేవాడు అనమాట. అంటే అంతా అన్ని సమస్త వేదాలు, సమస్త విజ్ఞానవేత్త అయిన మహర్షి ఆయన, మొత్తం సర్వాన్ని దర్శించేవాడు. భిషక్ అంటే వైద్యుడు. పూర్వం అనేవాళ్ళు కదా భిషకుడు అంటే వైద్యుడు. అంటే సంసారం అనే మహావ్యాధి నుండి మన్ని విముక్తి చేసేవాడు. అందుకనే అంటారు చూడండి, నారాయణ శబ్దం నామ సంకీర్తన మాత్రమే ఘోర వ్యాధులు, శరీర పతనాలు అన్నీ కూడా నశిస్తాయి. అంటే ఆర్తావిషన్న శిలాక్షభీత ఘోరేషు చ వ్యాధీషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అన్నారు. ఆయన నామాన్ని జపించినంత మాత్రాన సర్వ వ్యాధులు కూడా మనకి నశిస్తాయట. అందుకనే ఆయన్ని బిషక్ అన్నారు. వ్యాస అంటే మొత్తం వ్యాపించిన వాడు, జ్ఞానాన్ని విస్తరించిన వాడు. త్రిసామ అంటే 3 సామవేద గీతాల స్వరూపుడు త్రిసామ. శమః అంటే మొత్తం ఇంద్రియ నిగ్రహం అన్నీ కలిగిన వాడు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలు అన్నీ కూడా కలిగిన వాడు సమః. శాంతః అంటే సంపూర్ణమైన శాంతిని పొందినవాడు. నిష్ఠ అంటే స్థిరమైన ఆశయం, అంటే పరమనిష్ట సంపన్నుడు, తదేక నిష్ట కలిగినవాడు. శాంతి అంటే శాంతి స్వరూపుడు, ఎప్పుడు నిర్మలంగా ఉండేవాడు.
పరాయణం. పరాయణం అంటే పరమం అంటే ఉత్కృష్టమైంది, చాలా పవిత్రమైంది. ఆయతనం అంటే స్థానం లేక గమ్యం లేక ప్రయాణము. అంటే ఉత్కృష్టమైన చాలా పవిత్రమైన ప్రయాణము కలిగిన వాడు. శుభాంగ అంటే శుభం అంటే శుభకరం, శోభనం, మంగళకరం అన్నీ కలిగిన వాడు. శాంతిద అంటే మానసిక స్థితి, శాంతి అనే మానసిక స్థితిని కలిగిన వాడు. స్రష్ట అంటే మొత్తం సర్వభూతాలకు అంటే సర్వజీవుల్ని సృష్టించిన వాడు. స్రష్ట అంటే అంటే సృష్టికర్త. అందుకనే అన్నారు చూడండి, ఆయన భగవద్గీతలో చెప్తాడు, భూత బృన్నచ్చ భూతస్థో మమాత్మా భూత భావన అని. అంటే మొత్తం ప్రాణకోటిని, మొత్తం భూతాలు అంటే సర్వ ప్రాణకోటిని నేనే సృష్టిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను, నేనే వాని సంస్కారాలని అనుసరించి అంటే వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి వాళ్ళని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ మళ్ళీ పునః సృజిస్తున్నాను, అంటే పుట్టిస్తున్నాను. నేను మాత్రం సాక్షిభూతుని మాత్రమే. నేను భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేను పుట్టించడం వరకే నాది, సృజించడం అంటే పుట్టించడం వరకే నాది, మీరు చేసే పాపకర్మలకి మీరే బాధ్యతలు, నాకు ఎటువంటి సంబంధము లేదు అని మళ్ళీ మళ్ళీ మీ చేసిన పాపకర్మలను బట్టి మీకు వాటికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వాలి అది నేను ఇస్తాను అని చెప్పాను. అందుకనే భజగోవిందం శ్లోకంలో ఉంటుంది చూడండి, పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠనే శయనం ఏ సంసారే కలుదుస్తారే వ్యాపారే పాహి మురారే అని భజగోవిందం శ్లోకం కూడా ఉంటుంది మనకి. కుముదహ కు అంటే భూమి, ముద అంటే మోదం సంతోషము, అంటే భూమికి సంతోషము కలిగించిన వాడు, అంటే భూమిపైన ఆనందించేవాడు. కువలేశయ అంటే కువలం అంటే భూమిని చుట్టి ఉంది. ఏంటి భూమిని ఏముంది, 3 వంతులు సముద్రము, 1 వంతు భూమి ఉంది. భూమిని మొత్తం అంత మండలం అంతా చుట్టింది ఏంటి, విశ్వాన్ని ఆధారంగా ఏముంది, నీరున్నాయి, అంటే సముద్రము, అంటే నేనే ఆ సముద్రం కూడా నేనే అంటున్నాడు ఆయన. గోహిత అంటే జీవులకు మేలు చేసేవాడు, అంటే ప్రాణులకు అందరికీ మేలు చేసేవాడు. గోపతి గోగణాలను పోషించేవాడు, అంటే గోవును పోషించేవాడు, భూమిని కూడా పోషించేవాడు, అంటే భూమిని రక్షించేవాడు. గోప్త అంటే రక్షకుడు, గోప్తుడు అంటే రక్షకుడు, జగద్రక్షకుడు. రక్షకుడు అంటే చిన్న చిన్నవి కాదు కదా, జగత్తునంతా రక్షించేవాడు, అంటే అన్ని ధర్మాలను చూసుకుంటూ ఉన్నాడు. ఈ ధర్మం ఏమన్నా దారి తప్పిందంటే మళ్ళీ ఆయన ఏదో అవతారం ఇచ్చి మళ్ళీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడు. గోప్త అంటే వృషభాక్ష. వృషభాక్ష అంటే వృషభం అంటే వృషభ అంటే ధర్మము, అక్ష అంటే కన్నులు, దృష్టి, అంటే ధర్మాన్ని రక్షించేవాడు. ధర్మం కంటిలా ఉండేవాడు, అంటే ధర్మాన్ని ఎప్పుడూ కూడా అన్ని వేళలా ధర్మాన్ని రక్షించేవాడు. మన కన్నుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అలా ధర్మాన్ని రక్షించేవాడు. వృషప్రియ అంటే వృష శబ్దానికి ధర్మము అని అర్థము. వృషప్రియం అంటే ధర్మాలకి ధర్మాత్ముడు, ప్రీతి గలవాడు. అనివర్తి అంటే ఎప్పుడూ వెనకడుగు వేయనివాడు, అంటే ఎప్పుడు కూడా ఏ ధర్మాన్ని కూడా వెనకడుగు కాలు మడవం తిప్పరు అంటారు, అంటే వెనకడుగు వేయరు అనమాట, భయపడరు. జయశీలుడు, అన్నిటికీ కూడా ఆయన ముందర ఉండేవాడు. నివృతాత్మ అంటే ఆయన ఎటువంటి ఆత్మనే ఆనంద స్వరూపుడిగా ఉండేవాడు, ఇంద్రియాలను అన్ని కూడా జయించేవాడు. సంక్షేప్త సృష్టిని తనలోనే లయపరుచుకునేవాడు, అంటే సంహార సమయంలో ప్రళయం సమయంలో సృష్టిని మొత్తం తనలో లయం చేసుకునేవాడు. క్షేమకృత్ అంటే భక్తులను క్షేమం ఇచ్చేవాడు, సర్వదా రక్షణ చేస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు, సర్వదా వాళ్ళని రక్షిస్తూ క్షేమాన్ని ఇచ్చేవాడు. యోగక్షేమం వహామ్యహం అంటారు, అంటే యోగాన్ని తీసుకొచ్చిస్తే మనం క్షేమంగా రక్షించబడతాం. శ్రీవత్సవక్ష అంటే శ్రీవత్సవక్ష అంటే వక్షస్థలంపై శ్రీవత్సం, శ్రీదేవి అంటే లక్ష్మీదేవి వక్షస్థలంపై నివాసం ఉంది, అందుకనే శ్రీవత్సవక్ష. శ్రీవాస అంటే
శ్రీ అంటే లక్ష్మి, శ్రీహవాస అంటే లక్ష్మీ నివాసమైన వాడు. శ్రీపతి, శ్రీ అంటే లక్ష్మీదేవికి విభుడు, భర్త అయినవాడు, భరించేవాడు. ఎవరిని భరిస్తున్నాడు? లక్ష్మీదేవిని భరించగలడా? కాదు. శ్రీ అంటే మొత్తం సంపద అంటే ఏంటి? భూమి మీద ఉండే మొత్తం సకల సంపదలు, పాడి పంట, నీరు, అవన్నీ కూడా రక్షించేవాడు, భరించేవాడు. శ్రీపతి అంటే శ్రీమతాంబర, ఐశ్వర్యవంతుల్లోనే శ్రేష్ఠుడట. డబ్బున్న వాళ్ళందరిలో కూడా చాలా శ్రేష్ఠుడు. శ్రీదహ, శ్రీ అంటే మళ్ళీ సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, లక్ష్మి అన్నీ వస్తాయి. వేద విజ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నిటికీ వస్తాయి. అన్నిటికీ శ్రీదహ అంటే అన్నిటికీ సంపదలు ఇచ్చేవాడు. అంటే ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? ఆనందంగా ఉండడమే అష్టైశ్వర్యం. అంటే డబ్బు ఒకటే కాదు అష్టైశ్వర్యం అంటే. కలిసి మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని భోజనం చేయడం అష్టైశ్వర్యం. మనవలతో ఆడుకోవడం అష్టైశ్వర్యం. మళ్ళీ అంతేకాకుండా మనం రేపొద్దున మన మునిమనవల్ని చూసినా చూడకపోయినా మన ముందర వెనకాల మన తరం వాళ్ళు, తరాల వాళ్ళు ఇలాగ మా అమ్మమ్మ ఇట్లాగా, మా బామ్మ ఇట్లాగా అని చెప్పుకోవడం ఐశ్వర్యం. అంతేగాని ఏదో ఒంటి నిండా నగలేసేసుకుని ఉంటే దాన్ని అష్టైశ్వర్యాలు అన్నారు. మనసు ఆనందంగా ఉండడం, శాంతిగా ఉండడం, ఉన్నదాంతో తృప్తిపడి మనశ్శాంతిగా ఉంటారు చూడండి, అది అష్టైశ్వర్యాలు. అందుకనే మా వారు చెప్తుండేవారు ఎప్పుడు కూడా, కోటీశ్వరుడు అంటే కోట్లు ఉన్నవాడు కాదు, ₹1 కూడా అప్పు లేనివాడు కోటీశ్వరుడు. నిజమే. అప్పుడు మనశ్శాంతిగా ఉంటాం కదా. అప్పు లేదనుకోండి, పైసా మనకేముంది, ప్రశాంతంగా తెల్లారి ఎవడు గుమ్మంలోకి రాడు అడగడానికి. అందుకని ప్రశాంతంగా ఉంటుంది మనకి. అదే అష్టైశ్వర్యాలు అంటే అవి. అంతేగాని ఈ ఊరికినే సంపాదన, నగలు, నాణ్యాలు ఇవి అష్టైశ్వర్యాల్లోకి రావు. శ్రీశః, శ్రీ అంటే మళ్ళీ ఇక్కడ ఈశ్వరుడు అని కూడా వస్తుంది. శ్రీశః అంటే సదా విష్ణు వస్త్రస్థలం మీద నివాసమైన ఉన్నది, శ్రీపతిని సేవించినది అంటే లక్ష్మీదేవి అధిపతి. శ్రీనివాసః అంటే శ్రీదేవి నివాసంగా ఉన్నవాడు. అంటే శ్రీ అంటే చెప్పాం కదా, బోల్డ్ అర్థాలు వస్తాయి. అలాగే పుణ్యాత్ములు, సత్యధర్మం ఉన్నవాళ్ళు, వేద విధులు, వీళ్ళందరూ కూడా శ్రీలోకి వస్తారు. వాళ్ళందరూ కూడా శ్రీదేవి శ్రీనివాసంలో ఉండేవాళ్ళు. అంటే ఆయన విష్ణువుని నివాసంగా చేసుకున్నవాళ్ళు. శ్రీదేవి కూడా విష్ణు నివాసంలో ఉంటుంది ఆవిడ. శ్రీనిధి సంపదలకి నిలయం. మొత్తం సమస్త దరిద్రాలన్నీ కూడా పోతాయి అన్నమాట. దరిద్రం అంటే చెప్పాను కదా, డబ్బు లేకపోవడం దరిద్రం కాదు. చెడ్డ బుద్ధులు ఉన్నా దరిద్రమే, చెడు బుద్ధులు ఉన్నా దరిద్రమే, చెడు ప్రవర్తన ఉన్నా దరిద్రమే, దుర్మార్గపు బుద్ధి ఉన్నా దరిద్రమే. ఇవన్నీ కూడా అష్టదరిద్రాలు. ఈ దరిద్రాలన్నీ కూడా నశిస్తాయి అన్నమాట ఆయన పాదాలు పట్టుకుంటే. శ్రీ విభావన ఐశ్వర్యాన్ని కూడా విస్తరించేవాడు. మొత్తం అంతా సిరి సంపదలు అంటే మొత్తం ఫలితాలు అంటే మనం చేసే మంచిదానికి ఫలితాలుగా విస్తరించేవాడు, మనకి ప్రసాదించేవాడు. శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు. శ్రీకర శుభాన్ని ప్రసాదించేవాడు. శ్రేయ అంటే సుఖప్రాప్తిని కలిగించేవాడు. శ్రేయాన్ని అంటే శుభాన్ని కలిగించేవాడు, పరమ మంగళకరుడు. శ్రీమాన్ అంటే మహా ఐశ్వర్యవంతుడు. లోకత్రయాశ్రయ అంటే 3 లోకాలకు ఆశ్రయం కలిగినవాడు, ఆశ్రయం కల్పించేవాడు. స్వచ్ఛ అంటే అందమైన కళ్ళు గలవాడు. అక్షాలంటే నేత్రాలు, సుందరమైన తామర పద్మాల్లాగా నల్లని పద్మాలు కలిగినవాడు. స్వంగ అంటే సుందరమైన అంగాలు. స్వ అంటే సుందరమైన అంగాలు కలిగింది. సు అంటే అంగం. ఎటువంటి అతను ఎక్కడ ఎంత ఉండాలో, ఎలా ఉండాలో అది ఆ బ్రహ్మ కూడా ఆయన సృష్టి, ఆయన స్వయంభూగా వెలిశాడు. అందుకనే ఆయన సుందరమైన అంగాలన్నీ కూడా కలిగినవాడు. అందుకనే అంటాం చూడండి, మనకి శ్లోకంలో వస్తుంది, అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాతి పతే అఖిలం మధురం. మొత్తం అంతా మధురమే. ఆయన అధరాలు చూస్తే మధురంగా ఉంటాయి, వదనం చూస్తే మధురంగా ఉంటుంది, కళ్ళు, నవ్వు, హృదయం, అసలు ఏమి చూసినా ఆయన గమనం, ఆయన ఇలాగా ఎట్లా చూసినా ఆయన ఎంతో మధురంగా ఉంటాడనమాట. అందుకనే స్వంగ అన్నారు. శతానంద
అంటే శతం అంటే అనేక ఆనందాలకు మూలం. వందే కాదు, ఇంకా అమితమైన ఆనందాలకి ఆయనే మూలకారకుడు. నందిహి అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. జ్యోతిర్గణేశ్వర, అందుకనే జ్యోతినాం గణానాం ఈశ్వర అని అంటే జ్యోతిర్గణాలకి ఈశ్వరుడు. అంటే నక్షత్రాలు, జ్యోతిర్గణాలంటే నక్షత్రాలకి అధిపతి అనమాట. విజితాత్మ తనను తాను జయించిన వాడు, అంటే అన్ని ఇంద్రియాలు మనసును తనకే జయించిన వాడు, అంటే దేనికి లొంగని వాడు. అవిధేయ ఆత్మ, విజితాత్మ అయింది. విధేయాత్మ అంటే అనియంత్రణతో ఉన్న ఆత్మ కలిగిన వాడు. అవిధేయాత్మ అంటే విధి విధానాలకు అవిధేయుడు, అంటే విధానాలకు దేనికి లొంగి ఉండడు. ఆయనే విధానాలన్నీ పెడతాడు, కానీ దేనికి ఆయన లొంగి ఉండడు. సృష్టికర్త స్థితికర్త ఆయనే, సర్వం ఆయనే. సత్కీర్తి మంచి కీర్తి కలిగిన వాడు. చిన్న సంశయ అంటే నిర్మల జ్ఞాన స్వరూపుడు, అంటే సందేహాలన్నీ కూడా తొలగించేవాడు. ఉదీర్ణ గొప్పవాడు, అత్యున్నతుడు. సర్వతక్షసు అంటే అన్ని దిక్కుల్లో చూసేవాడు, అంటే సర్వం తన నేత్రాలతో, అనంతమైన తన నేత్రాలతో మొత్తం అంతా కూడా చూసేవాడు. అంటే ఆయన దృష్టికి అందనిది ఏది లేదు. అనీష అంటే ఆయనకంటే మించిన ఈశుడు లేడు. ఈశుడు అంటే ఏంటి? మంగళకరుడు, సృష్టికర్త, అన్నీ ఆయనే. తానే సమస్త దేవతలు ఇక్కడ ప్రభువు, జగదాధీశుడు అనమాట. అనీష అంటే ఎవరి అనీశుడు అంటే కూడా ఎవరి ఆధీనంలో కూడా లేనివాడు. ఆయనకైనే సృష్టికర్త, ఆయనకైనే లయకారుడు, ఆయనకైనే పోషించేవాడు, అన్నీ ఆయనే. శాశ్వత స్థిర శాశ్వతంగా స్థిరంగా ఉండేవాడు, అంటే నాశరహితుడు, ఎప్పుడు మార్పు లేనివాడు. భూషణ ప్రపంచానికి అలంకారం లాంటివాడు. ఈయన ఉంటేనే కదా సమస్త భూమండల ప్రళయకాలంలో ఉద్రలందరూ నిక్షిప్తం చేసుకున్నవాడు. అన్నీ ఇక్కడ భూషణ అంటే ప్రపంచానికి అలంకారంగా ఉండేవాడు. భూతి భూతి అంటే విభూతి అంటే సంపద, అన్ని సంపదలు కలిగిన వాడు, మహిమాన్వితుడు. విశోక అంటే దుఃఖం లేనివాడు, శోకము లేనివాడు, శోకరహితుడు. శోకనాశన దుఃఖాన్ని తొలగించేవాడు. స్మృతి మాత్రేన భక్తానం శోకనాశనయ అన్నాడు. అంటే ఆయన స్మృతించినంత, ఆయన తలుచుకున్నంత మాత్రానే సమస్త దుఃఖాలు మనకి నశిస్తాయి. అర్చిష్మాన్ అంటే ప్రకాశవంతుడు, అంటే అర్చిన్సులు అంటే కిరణాలు లేక జ్వాలలు అనుకోండి, అలాగా వాటితోటి ప్రకాశించేవాడు. అర్చిత అంటే బ్రహ్మాది దేవతలతోటి అందరితోటి పూజింపబడేవాడు. కుంభ సమస్తాన్ని ధరించే పాత్ర. కుంభం అంటే కుండ, అంటే అన్ని వస్తువులు కుండలో నీరు సమృద్ధిగా ఉన్నట్టే ఈ అనంతమైన విశ్వంలో కూడా ఆయన గర్భం అనే భాండం అంటే కుండలో ఉన్నట్టు దాచుకుని చక్కగా చూసుకునేవాడు. అన్ని సమస్తాన్ని ధరించే పాత్ర లాంటివాడు, కుండ లాంటివాడు. విశుద్ధాత్మ అత్యంత పవిత్రుడు, శుద్ధమైన ఆత్మ కలిగినవాడు, మాలిన్యరహితంగా ఉండేవాడు ఆత్మ. విశోధన అంటే స్మృతి మాత్రానే పాపానం శపణాన్ విశోధన, స్మరణంతో భక్తుల సకల పాపాలను హరించేవాడు, అత్యంత పవిత్రుడు. విశోధన పాపాలను తొలగించేవాడు. అనిరుద్ధ ఎవ్వరూ ఆపలేనివాడు, ఎవరు నిరోధించలేనివాడు, ఆయన ఎవరు నిరోధించలేరు. అప్రతిరథ రణంలందు రథాలను, అర్థరథలు, మహారథులు, అతిరథులు అని ఉంటారు కదా సైన్యంలో, వాళ్ళందరినీ కూడా జయించే పరాక్రమశాలి. ప్రద్యుమ్న అంటే మహా తేజస్సు కలవాడు. ప్రద్యుమ్నుడు అంటే పరమాత్మ తన అవతారంలో 4 వ్యూహంగా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. అవేంటంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 వ్యూహమూర్తులు ఉన్నారన్నమాట.
ఈ ప్రద్యుమ్న అంటే అఖండ తేజ స్వరూపం అంటే ప్ర అంటే మిక్కిలి, జు అంటే జ్యోతిరము లేని అంటే భావనం అను ప్రకాశము, అందుకనే ప్రద్యుమ్న అన్నారు. అమిత విక్రమ అంటే అమితమైన అపారమైన బల పరాక్రమం గలవాడు అని ఓడించే వాళ్ళు ఎవరు లేరు. కాలనేమి నిహావీర శౌరి శూరజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవాకేశి హరి కామదేహ కామపాల కామీ కాంతః కృతాగమః అనిర్దేశ వపుర్విష్ణుర్విరోనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాకృతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః మనోజవస్థీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యజుశ్రేష్ఠ సన్నివాసుయామునః భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తశతమూర్తిశతాననః ఏకో నైకస్సవః కిం ఎతత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగచందనాంగదీ వీరః విషమశూన్యో ఘృతాశిరసరచ్చలః అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృక్ సుమేధా మేధజో ధన్య సత్యమేధాధరాధరః. కాలనేమి నిహా అంటే కాలపురుషుడు, అంటే కాలనేమి అంటే సంహారకుడు, కాలనేమి అనే అసురుణ్ణి సంహరించిన వాడు అంటే అలాగే అది వస్తుంది. కాలచక్రాన్ని నియంత్రించిన వాడు. వీరః అంటే వీరుడు, పరాక్రమశాలి. శౌరిహి అంటే శూర వంశంలో జన్మించినవాడు, అంటే కృష్ణుడు అతను శౌరి వంశంలో జన్మించిన వాడు. శూరజనేశ్వర అంటే వీరులకు దేవతలకు అధిపతి. త్రిలోకాత్మ మొత్తం అన్ని లోకాలకి, 3 లోకాలకి పరమాత్మ స్వరూపము. త్రిలోకేశ 3 లోకాలకి ఈశుడు అంటే ప్రభువు. కేశవ అంటే చక్కని మనోహరమైన సుందరమైన కేశ సంపద, కేశాలంటే జుట్టు వెంట్రుకలు, కేశ సంపద కలిగినవాడు అంటే అది వస్తుంది. కేశి అనే రాక్షసుని సంహరించిన వాడు అది కూడా వస్తుంది. కేశిహ అంటే కేసి అసురుణ్ణి హతమార్చినవాడు, అలా రాక్షసుని చంపినవాడు. హరిహి అంటే హరి అంటే పాపాలను తొలగించేవాడు. ఈ జనన మరణ ప్రవాహంలో సంసారంలో మనం ఎన్నో రకమైన అజ్ఞానంతో కూడినటువంటి పాపాలను ఉనర్చుతాం, కర్మలు, అవన్నీ కూడా తొలగించేవాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం కలిదోష హరానికి అంటే కలిదోషం పోవడానికి మహామంత్రమైన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ హరినామం ఎప్పుడు జపిస్తూ ఉంటే మనకి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆయన హరిస్తాడు. కామదేవ అంటే భక్తులను, కామం అంటే కోరిక, ఏదైనా కోరికలు మనం భక్తులు కోరుకునేదే కదా కోరికలు, ఎప్పుడు ఆ భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. కామపాలహ అంటే కోరిన కోరికలు తీర్చి భక్తులను పాలించేవాడు. కామి ప్రేమతో నిండినవాడు. కాంతః అందరితో కోరబడినవాడు. కాంతః అంటే అందమైన ఆకర్షణమైన రూపం గలవాడు, అందరూ కోరుకునేవాడు. కృతాగమః వేదాలు ఆగమనాలు సృష్టించినవాడు. అనిర్దేశ్వపు అంటే వర్ణించలేని దివ్యరూపం కలిగినవాడు, అంటే నిర్దేశించి ఇట్లా ఉంటాడు అని అనడానికి సఖ్యం కాని వాడు. విష్ణు అంటే సర్వవ్యాపి,
మొత్తం అంతా వ్యాపించిన వాడు. వీరః విపరీతమైన పరాక్రమవంతుడు, వీరుడు. అనంతః అంటే అంతము లేని వాడు, అంటే ఈ దేశకాల పరిమితులేమీ లేనివాడు, సర్వత్రా వ్యాపించినవాడు. ధనుంజయ సంపదలను ప్రసాదించేవాడు. ధనుంజయ అన్ని ఆరోగ్యము, ఆయురారోగ్యాలు, అన్ని ఐశ్వర్యాలు అవన్నీ కూడా ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు. బ్రహ్మణ్య వేదాలను బ్రాహ్మణులను కాపాడేవాడు. అంటే అంటే బ్రాహ్మణులంటే బ్రాహ్మణతో అదొకటే కాదు. బ్రాహ్మణత్వం ఎప్పుడు వస్తుంది? మంచి అన్నీ కూడా వేదాలు అవన్నీ నేర్చుకుని అన్నీ సకల వేదాలు పారాయణం చేసి విజ్ఞానము జ్ఞానము అన్ని అర్థాలు కలిగిన వాళ్ళని వాటిని హితము కలిగించువాడు అన్నమాట. బ్రహ్మకృత్ అంటే బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మదేవుణ్ణి సృష్టించినవాడు. బ్రహ్మ అంటే బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ రూపంలో సర్వాన్ని సృజించినవాడు, అంటే బ్రహ్మ రూపంలో మొత్తం సృష్టిని చేసినవాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ వివర్ధన వేద జ్ఞానాన్ని పెంచేవాడు, బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందించేవాడు. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలిసినవాడు, మొత్తం వేదాలు అన్నీ కూడా తెలిసినవాడు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు బ్రాహ్మణుడు. తనన్నీ నేర్చుకుని సకల విద్యలు యజ్ఞము జ్ఞానము ఇవన్నీ కూడా తపస్సు వేదము యజ్ఞము జ్ఞానం అనేవి 4 లక్షణాలు ఈ బ్రహ్మత్వాన్ని సూచిస్తాయి. ఇది నేర్చుకునేవాడు కాబట్టి బ్రాహ్మణుడు అన్నాడు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు అనమాట అందరికీ. బ్రహ్మి అంటే బ్రహ్మశక్తి కలిగినవాడు. బ్రహ్మజ్ఞ అంటే బ్రహ్మతత్వాన్ని పూర్తిగా తెలిసినవాడు. బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులు అందరూ ప్రియంగా ఉండేవాడు, లేదా బ్రాహ్మణులను గౌరవించేవాడు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు అంటే ఏంటి? శమః దమః తపః శౌచం శాంతి అర్జీవం ఏవచ జ్ఞానం విజ్ఞానం అస్తిత్వం బ్రాహ్మం కర్మ స్వభావజం అన్నారు భగవద్గీతలో. అంటే అన్నీ లోపల ఇంద్రియాలు బహిరింద్రియాలు నిగ్రహం తపస్సు బ్రహ్మం ఇవన్నీ శుచి ఓర్పు ఇవన్నీ రుజు స్వభావం త్రికరణ శుద్ధి శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము ఇవన్నీ కూడా నేర్చుకునేవాడు కాబట్టి బ్రాహ్మణులంతే ఇష్టంగా ఉంటాడు. అంతే తప్ప బ్రాహ్మణులే ఇష్టమని కాదు దీనికి అర్థం. ఇవన్నీ నేర్చుకుని ఇవన్నీ అందరికీ బోధిస్తాడు కాబట్టి బ్రాహ్మణ ప్రియ. మహాక్రమ అంటే గొప్ప అడుగులు వేసినవాడు, అంటే వామన అవతారంతో మొత్తం 3 పాదాలతోటి 3 అడుగులతోటి మొత్తం అంతా ఆక్రమించిన వాడు అంటే వామనుడు. మహాకర్మ గొప్ప కార్యాలు చేసినవాడు. మహాతేజ అపారమైన తేజస్సు కలిగినవాడు. మహోరగ అంటే మహాసర్పమైన ఆదిశేషునిగా ఉన్నవాడు. ఉరగం అంటే పాము సర్పము. మహోరగ అంటే మహా పెద్ద సర్పం ఏంటది? ఆదిశేషుడు. మహాక్రతు గొప్ప యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై శ్రేష్ఠ తమ కర్మ అంటే యజ్ఞో వై విష్ణువు అన్నారు, అంటే మహావిష్ణువే యజ్ఞస్వరూపుడు. యజ్ఞము మహాయజ్ఞ గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవాడు. మహాయజ్ఞ అంటే యజ్ఞరూపుడు. మహాహవి అంటే యజ్ఞంలో అర్పించబడే హవిస్సు ఆయన రూపమే, విష్ణు స్వరూపమే హవిస్సు. స్తవ్య అంటే అందరితోటి స్తుతించబడేవాడు. స్తవ ప్రియ భక్తుల స్తోత్రాలను ఇష్టపడేవాడు. స్తోత్ర ప్రియుడు అనమాట. ఆయన్ని మనం స్తోత్రిస్తే ఆయన చాలా ఇష్టంగా వింటాడు, అన్నీ మన బాధలు అవన్నీ కూడా తీరుస్తాడు. స్తోత్రం అంటే స్తోత్రస్వరూపుడు. స్తుతి ప్రార్థన స్తుతించడానికి అవసరమైన చిత్తశక్తి స్వరూపుడు అంటే స్తుతి స్వరూపుడు. స్తోత అంటే స్తుతించేవాడు,
స్తుతి, స్తోత అంటే స్తుతించేవాడు, అంటే స్తుతి చేయనివాడు స్తోత. భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థన చేయవాడు, వీళ్ళందరూ కూడా స్తోతలే. సరే, దేవదానవ కిన్నర కింపురుషు వీళ్ళందరూ కూడా దేవగణాలతో స్తుతించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా స్తోతలు. రణప్రియ, ధర్మ యుద్ధాన్ని ఇష్టపడేవాడు. రణం అంటే యుద్ధము, అంటే లోకరక్షకుడు, ధర్మ రక్షణార్థం యుద్ధం చేసేవాడు. పూర్ణ అంటే సంపూర్ణుడు, సకలాభిరాముడు అంటారు చూడు, అన్ని సంపూర్ణుడు అనమాట. పూరయిత అన్నిటినీ నింపేవాడు, అన్నిటినీ పూర్తి చేసేవాడు. పుణ్య పవిత్రుడు. పుణ్యకీర్తి, అందుకని అంటారు చూడండి, సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అంటే ఈయనని ధ్యానం చేస్తే ఎంతో మనకి పుణ్యము లభిస్తుంది, అందుకనే పుణ్యమైన కీర్తి కలవాడు. అనామయ అంటే ఏ వ్యాధి లేనివాడు, ఏ వ్యాధులు అయినా దరికి చాలు. మానసికంగా కానీ కామాంతరం కానీ ఏ వికారాలు లేవు, శరీర వ్యాధులు లేవు, మానసిక వ్యాధులు లేవు, ఏమీ లేవు. అందుకనే అంటారు చూడండి, పరబ్రహ్మ స్వరూపం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం అని. ఎటువంటి చింతలు లేనివాడు. మనోజవ మనస్సు వేగంతో కదిలేవాడు. మనసు ఎంత వేగంగా వెళ్తుంది దాంతో కదిలేవాడు. తీర్థకర పవిత్ర క్షేత్రాలను సృష్టించినవాడు. వసురేతా అంటే సృష్టికి కారణమైన శక్తి కలవాడు. వసుప్రద, వసు అంటే భూమి, వసుప్రద. వసు అంటే ధనము, భూమి, ఐశ్వర్యము అన్నీ వస్తాయి. వసుప్రద అన్నిటినీ విశేషంగా ప్రసాదించేవాడు. వసుప్రద అంటే ఉత్కృష్టమైన మోక్షాన్ని ప్రసాదించేవాడు. వాసుదేవ దేవకి వసుదేవుల కుమారుడు, వాసుదేవుడు. దేవకి వసుదేవుల, వాసుదేవ అంటే అదేంటి వసుదేవుడు కుమారుడు, సర్వవ్యాపకుడు. వసుహు అంటే సంపద స్వరూపుడు, సకల భూతములు నివసించు కావున వసుహు అన్నాడు, సర్వవ్యాపి. వసుమనాహ శుభ మనస్సు కలవాడు. హవిహి యజ్ఞ హవిస్సు స్వరూపుడు. సద్గతి మంచి మార్గాన్ని, గతిని అంటే గతి అంటే మార్గాన్ని చూపించేవాడు. సత్కృతి సత్కారానికి పాత్రుడు, అంటే మంచి కార్యక్రమాలు, మంచి సత్కార్యములు చేయువాడు. సత్తా సత్యస్వరూపుడు. సద్భూతి అంటే సత్తా స్వరూపమును భావము, భూతి అంటే అనుభూతి. సద్భూతి అంటే శుభమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. సత్పరాయణ సత్వభావాలకు ఆశ్రయుడు. సత్ అంటే తత్వజ్ఞానం, పరాయణం అంటే పరమగమ్యము, జ్ఞానానికి పరమగమ్యము అయినవాడు. శూరసేన శూరసేన దేశానికి అధిపతి, లేకపోతే సూర్యులు వీర్లు తన సేన వాహినందు ఉన్నవాడు. యదుశ్రేష్ఠ అంటే యదు వంశంలో శ్రేష్ఠుడు, శ్రీకృష్ణుడు వంశంలో శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు. సన్నివాస భక్తుల హృదయాల్లో నివసించేవాడు, అంటే వాళ్ళ నివాసంలో సత్పురుషులకు నివాస స్థానమైనటువంటి వాడు. సుయామున యమునా నది దగ్గర నివసించేవాడు. భూతావాస సమస్త భూతాల్లో నివసించేవాడు, అంటే సమస్త ప్రాణుల్లోనూ నివసించేవాడు. వాసుదేవ సర్వవ్యాపకుడు. సర్వాసు నిలయ అంటే అన్ని జీవుల ప్రాణాలకి ఆధారమైనటువంటి వాడు. అనలహ నా అంటే అలం అంటే పర్యాప్తి, లేక అవధి, లేక అంతులేదు. ఎవరి శక్తి సంపదలకు అంతులేదో వాడు అనమాట దేవుడు. అనలహ అనలం అంటే అగ్ని కూడా వస్తుంది. అనలం అంటే అగ్నిరూపుడు, అంటే తృప్తి లేనివాడు. అగ్ని చూడండి, ఎంత భక్షించినా దానికి తృప్తి ఉండదు, ఇంకా మహాజ్వలంగా వెలిగిపోతుంటుంది, తిన్న కొద్దీ వెలిగిపోతుంటుంది. అట్లాగా తృప్తి లేని వాడు.
దర్ప అంటే అహంకారాన్ని నశింపజేసేవాడు. దర్పద శక్తిని ఇచ్చేవాడు. దృప్త స్వతంత్రుడైన వాడు. దృప్త దృప్త అంటే నిత్యానంద స్వరూపుడు, అంటే స్వతంత్రుడు. దుర్ధర జయించడం కష్టమైనటువంటి వాడు. అపరాజిత అంటే నిత్య సత్య జయశీలుడు. అపజయం అన్నది ఎరగని వాడు, అంటే ఎవరు ఆయన్ని ఓడించలేరు. విశ్వమూర్తి. విశ్వమూర్తి అంటే విశ్వరూపం గలవాడు, విశ్వానికి ఆధారమైనటువంటి వాడు. మహామూర్తి మహారూపుడు. దీప్తమూర్తి ప్రకాశించే రూపం గలవాడు. అమూర్తిమాన్ నిరాకారుడు. మూర్తి అంటే ఆకారం, అమూర్తిమాన్ అంటే ఆకారమే లేడు, నిరాకారుడు. అనేకమూర్తి అంటే అనేక రూపంలో కలవాడు. అవ్యక్త కనిపించని పరమాత్మ, వ్యక్తం కానివాడు, కనిపించడు, మనకి బయటపడడు. శతమూర్తి వందల రూపాలు కలవాడు. శత అంటే వందల రూపాలు, అసంఖ్యమైన, వంద అంటారు కానీ అనేకమైన రూపములు కలవాడు. శతాననః అంటే అనేకమైన మొహాలు. శతము అంటే అనంతము అని అర్థం, అంతేగాని వంద అని కాదు. అనేకమైన మొహాలు కలవాడు. ఏకః ఒక్కడే పరమాత్మ, అంటే వాస్తవంగా ఎంతమంది ఉన్నా ఆయన ఒక్కడే పరమాత్ముడు. నైకః అనేక రూపాల్లో ఉన్నవాడు, అంటే బహురూపములు కలిగినవాడు. సవహ అంటే సవహ అంటేది ఒక వేదోక్తమైన యజ్ఞం అన్నమాట, యజ్ఞస్వరూపుడు. కహ అంటే ఆనందస్వరూపుడు. కిం ప్రశ్న రూపంలో తెలియని పరమాత్మ. కిం అంటే ప్రశ్న, అంటే ఏమిటి అని అర్థం. అంటే దానికి ప్రశ్న రూపంలో మనకేమీ ఆయన గురించి తెలియదు. యత్ అంటే ఏది కలదో అది అనేది యత్, అన్నిటికీ కారణం అన్నమాట. తత్ అంటే పరమసత్యం. తత్ అన్నది పరమసత్యం అర్థము. పదమనుత్తమం అంటే అత్యున్నతమైన స్థానం. ఏంటి అయింది పట్టుకుంటే మనకి ఏంటి వస్తుంది? ఉత్తమమైన, అతి ఉత్తమమైంది. అతి ఉత్తమమైనది ఏంటి? పరమగమ్యం అంటే మోక్షం. లోకబంధు ప్రపంచానికి బంధువు. లోకనాథ లోకాలకి నాథుడు అంటే ప్రభువు, అంటే లోకాలని పరిపాలించేవాడు. మాధవ మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, లక్ష్మీదేవికి భర్త. భక్తవత్సల భక్తులను ప్రేమించేవాడు, భక్తవత్సలుడు. సువర్ణవర్ణ అంటే బంగారపు వన్నె వంటి గలవాడు, రంగు గలవాడు. సువర్ణ వర్ణ. హేమాంగ హేమం అంటే కూడా బంగారమే, బంగారు కాంతి గల దేహము కలవాడు, అంటే బంగారపు వన్నె శరీరం కలవాడు. వరాంగ అందమైన అవయవాలు కలిగినవాడు, అంటే నల్లని వాడు అంటాము. జగన్మోహన రూపుడు, శ్రీకృష్ణుడు కూడా అంటాం కదా జగన్మోహన రూపుడు. వరాంగుడు, శుభాంగుడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, ఇవన్నీ కూడా ఆయనకి వస్తాయి. చందనాంగది చందనంతో అలంకరించబడిన వాడు. అందుకనే శివుడు ఏమో అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అన్నారు. ఎంత అలంకారం చేసినా ఆయనకి మనకి తనివి తీరదు. అందులో చందనంతో అలంకరించబడినవాడు చందనాంగది. వీర అంటే వీరులను సంహరించే వాడు. విషమ అంటే విలక్షణమైన వాడు, అంటే ఎవరితోటి సమానమైన వాడు కాదు, అధికుడు అన్నిటికంటే. శూన్య అంటే ఆకాశ సదృశ్యుడు. ఆకాశం ఏంటి? గగనం అంతా శూన్యమే,
నిరాకార స్వరూపుడు, ఆకారం ఉండదు, ఏముండదు, నిరాకార స్వరూపుడు. ఘృతాశి, యజ్ఞ హవిస్సును స్వీకరించేవాడు. ఘృతం అంటే నెయ్యి, అషి అంటే ఆశీస్సులు, ఆరగించేవాడు. అచలహ, స్థిరమైనవాడు. చలనం అంటే కదలిక, అచలహ అంటే కదలిక లేనివాడు, అంటే స్థిరంగా ఉండేవాడు, అంటే మార్పులేమీ లేనివాడు. చలహ అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ అచల అంటున్నాము, మళ్ళీ చల అంటున్నాము. చల అంటే కదిలేవాడు. ఇక్కడ ఏ రూపంలో కదులుతున్నాడు? వాయు రూపంలో కదిలి మన జీవులన్నిటికీ అదేంటి ప్రాణాన్ని ఇచ్చే వాయు రూపంలాగా కదులుతున్నాడు. ఇక్కడ అక్కడ చలిస్తున్నాడు, అందుకని ఇక్కడ చలహ అన్నాం. అక్కడేంటి అచలహ అంటే అన్నీ ఏమీ ఎటువంటి మార్పు లేకుండా ఉండి, కదలిక లేకుండా, అంటే స్థిరంగా ఉండేవాడు, అంటే దేనికి చలించని వాడు అచలహ. వాయు రూపంలో చలించి జగత్తునంతా పరిపాలించేవాడు, ప్రాణస్వరూపుడిగా ఉండేవాడు చలహ. అందుకని ఇది పట్టుకోవాలి మనం. అంతేగాని అక్కడ అచల అన్నారు, మళ్ళీ ఇక్కడ చల అన్నారు ఏంటి అని అనుకోకుండా దేనికి అచల దేనికి చల అన్నది తెలియాలి మనకి. అమాని అంటే అహంకారం లేనివాడు. అమాని అంటే అహంకారం లేనివాడు, నిరహంకారి. మానదహ అంటే మానాన్ని ఇచ్చేవాడు, అంటే గౌరవించేవాడు, గౌరవించదగినవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు. మాన్య అంటే గౌరవించదగినవాడు. లోకస్వామి అంటే ప్రపంచానికి అధిపతి, స్వామి. త్రిలోకధృక్, 3 లోకాలను ధరిస్తున్నవాడు. సృష్టి స్థితి లయలకు 3 లోకాలను ధరిస్తున్నవాడు. సుమేధ మహాజ్ఞానవంతుడు. మేధజ అంటే జ్ఞానద్వారం తెలిసినవాడు, ఎక్కడి నుంచి మోక్షం వస్తుందో తెలిసిన వాడు. ధన్య అంటే ధన్యుడు, అంటే మంగళ కృతార్థుడు. మరి అన్ని సంకల్పాలు ఏమనుకున్నాడో అవన్నీ కూడా నిర్విఘ్నంగా చేసేవాడు, విజయంగా మంగళకరుడు. సత్యమేధ నిజమైన జ్ఞానం గలవాడు, సత్యమైన జ్ఞానము కలిగినవాడు. ధరాధర, ధర అంటే భూమి, ధరాధర అంటే భూమిని ధరించినవాడు, భూగర్భుడు, భూమిని ధరించేవాడు అన్నమాట. ధరాధర భూమిని జగత్తును మొత్తం ధరిస్తూ నిలబెట్టిన వాడు. ఇప్పటి వరకు అండి మనము 53 నుంచి 80 దాకా శ్లోకాలకి అర్థాలు తెలుసుకున్నాము. మళ్ళీ వేరే భాగంలో మిగిలిన వాటికి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.